హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చపాతీలు ప్రిపేర్ చేస్తున్నామండి. గోధుమ పిండిని వాటర్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. చక్కెర అవసరమైతే వేసుకోండి కలర్ కోసం. ఇలా మెత్తగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముద్ద చేసి పక్కకు ఉంచుకోవాలండి. సాఫ్ట్గా అవుతాయి చపాతీలు. గోధుమలు పట్టించిందైనా తీసుకోవచ్చు. ఈ చపాతీలు అయితే అందరికీ తెలుసండి. ఎవరైతే తెలియదో వాళ్ళకి ఒకసారి చూపిస్తున్నాను. మేమైతే ఎలా చేస్తామో అలా చూపిస్తాము. ఇలా పూరీలాగా ప్రెస్ చేసి ఆయిల్ అప్లై చేయాలి. మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి. ట్రయాంగిల్ షేప్లో పెట్టాలి. పొడి పిండి వేసుకోవాలి. వేసుకొని అన్ని వైపులా సమానంగా ప్రెస్ చేసుకోవాలి. మార్నింగ్ అయినా నైట్ అయినా బ్రేక్ఫాస్ట్ డిన్నర్లైనా తీసుకోవచ్చండి. దీనికైతే కాంబినేషన్ గోకరకాయ ఫ్రై చేసుకున్నాము. ఈ గోధుమల్లో కూడా ఫైబర్ ఉంటుందండి, ప్రోటీన్స్ ఉంటాయి. ఇలా అన్ని వైపులా సమానంగా ప్రెస్ చేయాలి. ఆయిల్తో అయినా కొంచెం నెయ్యితో అయినా కాల్చుకోవచ్చండి. నేనైతే ఆయిల్తోనే రెండు వైపులా కాల్చుకుంటాను. లేదు అంటే ఇందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవచ్చు. నెయ్యి పిల్లలు ఊరికే పెడితే తినరండి. అప్పుడప్పుడు రైస్లో అయినా ఇట్లా చపాతీలో అయినా పెట్టేసి తినేస్తారు. ఇంకో చపాతీ సేమ్ చూపిస్తున్నాను. అలాగే అన్ని వైపులా కాలవాలి. ప్రెస్ చేయాలి అన్ని వైపులా. ఈలోపు స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుందండి చపాతీలు ప్రిపేర్ చేయడానికి. రోజు ఒకటి చేసి పిల్లలకి బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారండి. పెనం పైన వేసుకొని రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. వీడియో నచ్చితే లైక్స్ చేయండి. చాలామంది కొంచెం సపోర్ట్ చేస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ సపోర్ట్ వల్ల మేము ఎంతో ధన్యవాదాలండి. ఎంకరేజ్మెంట్ ఉంటుంది మాకు. అలాగే లైక్స్ అండ్ షేర్స్ కూడా చేయండి. ఎన్నో హెల్త్ టిప్స్ అండ్
కుకింగ్స్ మా స్టైల్లో అన్నీ చూపిస్తాము.